వాషింగ్టన్ పోస్ట్ అని ఒక ప్రముఖ పత్రిక, ఇది అమెరికా నుంచి విడుదలవుతూ ఉంటుంది. సో వీళ్ళ విషయంలో ఏంటంటే వీళ్ళు ఒక డీప్ స్టేట్ మ్యాగజైన్గా మాట్లాడతారు. అంటే ప్రపంచ స్థాయిలో అమెరికాదే పై చెయ్యి. సో చిన్న చితక దేశాలపైన వీళ్ళు తీసుకునే చర్యలు, సో ఇలాంటి ఆర్టికల్స్ మీకు చాలా ఎక్కువ పబ్లిష్ అవుతూ ఉంటాయి. అంటే ఇంకా చెప్పాలంటే వీళ్ళ ఎడిటర్ ఒక CIA ఏజెంట్ అని కూడా చెప్తారు. అంటే వీళ్ళ కథనాలన్నీ కూడా అలాగే ఉంటాయి. మీకు ఇప్పుడు నేను చెప్పబోతున్న ఈ రిపోర్టు వాషింగ్టన్ పోస్ట్లో పబ్లిష్ అయ్యింది. మీరు కూడా గూగుల్ సెర్చ్లోకి వెళ్ళి ఈ ఆర్టికల్ చదవచ్చు. దీని ప్రకారం మీరు చూశారనుకోండి, భారతదేశం యొక్క ప్రభుత్వము, మీకు మోదీ గారు, అమిత్ షా గారు, అలాగే రా ఏజెంట్లు, రా అన్నప్పుడు ఇమీడియట్గా అజిత్ దోవెల్ గారి పేరు కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. వీళ్ళు మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడు మహమ్మద్ మైసూ, సో ఇతనిని పదవి నుంచి తీసివేయడానికి ఒక కుట్ర పన్నేరు అని చెప్పి ఇందులో ఆర్టికల్. దీన్నే వీళ్ళు ఏమంటారు, డెమోక్రటిక్ రినీవల్ ఇనిషియేటివ్. ఇది పథకం, ప్లాన్, భారత్ రచించిన ఒక వ్యూహం. దీని ప్రకారము మహమ్మద్ మైసూ మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడిగా కొనసాగకూడదు, ఇతనిని ఇంటికి పంపించి వెయ్యాలి, ఇతను ఇక మీదట యాక్టివ్ పాలిటిక్స్లో ఉండకూడదు అని చెప్పి మనము ఒక ప్లాన్ వేసాము అని చెప్పి వీళ్ళు రాశారు. సో ఇప్పుడు ఇదంతా మీరు వింటున్నారు అనుకోండి, భారత్కి అంత పవరా, ఒక దేశం యొక్క ప్రభుత్వాన్ని కూల్చగలిగే శక్తి మనకు ఉందా అన్నప్పుడు చాలా గర్వంగా మనకు అనిపిస్తుంది, అవునా? 2020కి క్రితము మనం ఇలా మాట్లాడే వాళ్ళం కాదండి. చైనాతో ఈ స్టాండ్ ఆఫ్ తరువాత గ్లోబల్ సినారియోలో భారత్ యొక్క శక్తి ఎంత, ఎక్కడ ఏ దేశాన్నైనా కూడా మేము ధైర్యంగా ప్రశ్నించగలము, వాళ్లను మనం లొంగ తీసుకోగలము, ఫైనల్గా వాళ్ళు బాబు మీరే మమ్మల్ని కాపాడాలి. సో నిన్న కూడా ఇదే మాట్లాడాం, మనల్ని ఎవరు ఎదిరించినా కూడా ఆ దేశము అష్ట కష్టాలకు లోనవుతుంది. ఇది ఒక శ్రీలంక అంటాము, లేదా మీకు కెనడా, ఇవాళ బంగ్లాదేశ్, ఇప్పుడు నేను మాట్లాడుతున్న మాల్దీవ్స్. సో వీళ్ళందరూ కూడా భారత్ శరణు కోరే దేశాలుగా మారిపోయారు కదా. సో కాబట్టి మనకు చాలా గర్వంగా ఉంటుంది. ఎస్, వీఆర్ వెరీ పవర్ఫుల్ కంట్రీ. మేము తలుచుకుంటే ఎవరినైనా కూడా టోటల్గా డెస్ట్రాయ్ చేసేయగలము. సో ఇదేనండి అమెరికాకు కావాలి. నాకు అర్థమైన విషయం ఏంటంటే, ఇలాంటి ఒక నేరేటివ్ వాళ్ళు రాయడము, రాసి భారత్ రష్యాలాగా చాలా చాలా ప్రమాదకరమైన దేశము, రష్యాలో పుతిన్ ఎలాంటి వాడో ఇక్కడ భారత్లో మోదీ కూడా సరిగ్గా అలాంటి ఒక నాయకుడే. శత్రువులను వీళ్ళు విడిచిపెట్టారు, చాలా చాలా డేంజరస్ నాయకులు. ఇంకా డొనాల్డ్ ట్రంప్ గారి భాషలో టోటల్ కిల్లర్. చూడ్డానికి చాలా సున్నితంగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రము ఒక విధ్వంసము ఉంటుంది అని చెప్పి డొనాల్డ్ ట్రంప్ ఏదైతే మాట్లాడారో, ఇవాళ ఈ నేరేటివ్ కూడా, ఈ రిపోర్ట్ కూడా ఇదే చెప్తుంది. ఇప్పుడు మాల్దీవ్స్ అధ్యక్షుడు మైసూని మనం ఎందుకు తీసివేయాలి, ఎందుకు ఇతన్ని ఇంటికి పంపించేయాలి అనుకున్నాము అంటే, మీరు ఫస్ట్ విషయము, ఇండియా అవుట్ అని ఒక టీషర్ట్ వేసుకొని ఎలక్షన్ క్యాంపెయిన్లోకి వెళ్ళాడు. ఇతని సపోర్టర్స్ అందరూ కూడా ఇండియా అవుట్ అని ఒక టీషర్ట్, ఎంత దారుణంగా ఉంటుందో చూడండి. అంటే డైరెక్ట్గా మనల్ని టార్గెట్ చేశాడు. ఇక రెండో విషయాన్ని చూసారనుకోండి, మన ఇండియన్ ఆర్మీకి సంబంధించిన ట్రూప్స్, వీళ్ళని ఇమీడియట్గా మీరు మా మాల్దీవ్స్ నుంచి పంపించేయండి, అసలు వీళ్ళు ఇక్కడ ఉండడానికి లేదు, నాకు కనిపించకూడదు అని చెప్పి చెప్పాడు. ఇక మూడో విషయానికి వెళ్ళారనుకోండి, టోటల్గా ప్రో చైనా, చైనాకు సపోర్ట్గా నిలబడి మనల్ని నిందించడం మొదలుపెట్టాడు. సో ఇదంతా గమనించిన భారత ప్రభుత్వము రా ఏజెంట్లను పిలిచారు. ఈ వ్యక్తి పదవిలో ఉండకూడదు, ఇతనిని తీసివేయండి, మళ్ళీ ఎలక్షన్స్ వస్తాయి, మనము చెప్పే వ్యక్తే మాల్దీవ్స్ యొక్క అధ్యక్షుడిగా ఎన్నిక అవ్వాలి. ఇది మనం తీసుకున్న నిర్ణయం. దీనినే డెమోక్రటిక్ రినీవల్ ఇనిషియేటివ్. ఇప్పుడు మీరు అడగొచ్చు, అసలు ఇదంతా జరిగే పనేనా, వాడెక్కడో వాషింగ్టన్ పోస్ట్లో రాసాడు అంటే దీనిని మనం నమ్మాలా? మరి నమ్మాలా అంటే అమెరికా వాడు ఇదే కదండి చేశాడు. ఇమ్రాన్ ఖాన్ గారు ప్రస్తుతం జైల్లో ఉన్నారు అంటే ఎవరు కారణం? షాబాజ్ షరీఫ్, ఎక్కడో చేతగాని ఒక నాయకుడు, పాకిస్తాన్ యొక్క ప్రధానమంత్రిగా ఎవరు నియమించారు? బంగ్లాదేశ్ యొక్క చీఫ్ అడ్వైజర్ మహమ్మద్ యూనస్. సో ఇతనిని ఎవరు అపాయింట్ చేశారు? అమెరికా వాడే కదా. ఎక్కడో కూర్చొని అమెరికా వాడు చేయగలిగినప్పుడు, ఆసియా ఖండములో ఒక శక్తివంతమైన దేశం భారత్ అన్నప్పుడు మనకు ఎంతసేపు?
సో మనము కూడా ఈ పని చేయొచ్చు కదా, ఇది మీకు రేషనలిస్టిక్గా అనిపిస్తుంది కదా. సో ఇదంతా చూసుకొని మనం ఏం చేసాము, మహమ్మద్ మైజూను టార్గెట్ చేసాం. చేసిన వెంటనే మనము చేసిన ఫస్ట్ పని ఏంటి, రా ఏజెంట్లు అమెరికాలో కూర్చొని, చూడండి ఇక్కడ ఏషియాలో కాదండి, పక్కనుండే శ్రీలంకనో మొరీషియస్ ఇక్కడ కాదు, అమెరికాలో కూర్చొని మనం ప్లాన్ చేసాం ఈ మహమ్మద్ మైసూని పదవి నుంచి ఎలా తీసేయాలి. సో ఇక్కడ ఏమైంది, మీకు రా ఏజెంట్లంతా అమెరికాలో, అంటే ఇండియన్ ఎంబసీలో మన దేశానికి సంబంధించిన పోలీస్ అధికారులు, వీళ్ళలో చాలామంది రా ఏజెంట్లు ఉంటారు, వీళ్ళు అమెరికాలో కూర్చొని ఒక పెద్ద ప్లాన్ అనేది వేశారు. దీని ప్రకారం ఏమిటి, ఒక 40 మంది అతి ముఖ్యమైన నాయకులను మనం ఎంచుకున్నాం. సో ఇందులో మీకు మహమ్మద్ మైసూ యొక్క సొంత పార్టీ దానికి చెందిన ఎంపీలు ఉన్నారు, అపోజిషన్ పార్టీ, ఇప్పుడు అపోజిషన్ పార్టీ అంటే వీళ్ళందరూ కూడా ప్రో ఇండియన్సే కదా, ఇంతకు ముందు పాలకులు కదా. సో వాళ్ళలో కొంతమంది, వీళ్ళందరికీ ఎంత డబ్బు కావాలో అంత డబ్బు మనము సమర్పించాం. 6 మిలియన్ అమెరికన్ డాలర్స్ ఈ బడ్జెట్ అండి. సో ఇందులో మాల్దీవ్స్కి సంబంధించిన ఉన్నత అధికారులు ఉన్నారు, మీకు ఆర్మీ ఆఫీసర్స్ ఉన్నారు, పోలీస్ అధికారులు ఉన్నారు, వీళ్ళందరినీ కలుపుకొని, సో ఇందులో మనం ఏం చేస్తాము, ఇంపీచ్మెంట్ మోషన్ అంటే ఏంటి, ఓట్ ఫార్ హిస్ ఇంపీచ్మెంట్ అని అంటారు. అంటే ఇతని మీద మాకు నమ్మకం లేదు, అంటే నో కాన్ఫిడెన్స్ మోషన్ అంటాం చూసారా, సరిగ్గా అలాంటిదే. కాబట్టి ఇతను మీకు మాల్దీవ్స్ని పరిపాలించడానికి అర్హత లేనివాడు అని మీకు ముక్కుమ్మడిగా వీళ్ళందరూ కూడా పార్లమెంట్లో కూర్చొని ఇలాంటి ఒక నిర్ణయం, ఇతనిని పదవి నుంచి తీసేయండి అంటే ఇది ఒక అవినీతి అనొచ్చు, లేదా ఇతని యొక్క ఫారిన్ పాలసీ అనొచ్చు, భారత్ను ఎదిరించే తీరు, చైనాకు సపోర్ట్గా వెళ్ళడము, ఇదంతా ఓవరాల్గా చూసుకొని ఇతను ఒక సరైన నాయకుడు కాదు, సో ఇతనిని మనం ఈ పదవి నుంచి తీసేయాలి. అపోజిషన్ వాళ్ళు, సొంత పార్టీ వాళ్ళు, అలాగే మీకు తక్కిన ప్రజలలో కూడా ఎంతోమంది నాయకులు, టోటల్గా మీకు మహమ్మద్ మైసూ మాల్దీవ్స్ను పాలించడానికి అర్హుడు కాదు అనే ఒక నిర్ణయం, ఒక రెజల్యూషన్ అనుకోండి, లేదా ఒక ఓటింగ్ సిస్టమ్ అనుకోండి. సో ఇలాంటప్పుడు ఇంపీచ్మెంట్ మోషన్ అనేది తీసుకువచ్చినప్పుడు ఇది మహమ్మద్ మైసూకి వాళ్ళకుండే ఇంటెలిజెన్స్ వాళ్ళు, ముఖ్యంగా చైనా వాళ్ళు చెప్పేశారు, భారత్ చాలా పెద్ద ప్లాన్ చేస్తుంది, నిన్ని ఆ పదవి నుంచి తీయడానికి వాళ్ళు అమెరికాలో ప్లాన్ చేస్తున్నారు, కాబట్టి నువ్వు అలర్ట్ అయిపో అంటే మహమ్మద్ మైసూ తన సపోర్టర్స్తో కూర్చొని ఏం చెయ్యాలి అంటే, ఇప్పుడు మనం ఎందుకండి చైనాకు వెళ్ళాము, చైనాకు వెళ్ళి వాళ్ళ అధ్యక్షుడిని ఎందుకు మనం కలిసాము, ఏదో కొంత అప్పు ఇస్తాడు కదా అన్న నమ్మకంతో వెళ్ళాం. కానీ చైనా వాడు ఏం చేశాడు, చేతులు ఎత్తేసాడు, ఆల్రెడీ బోల్డ్ అంత అప్పులు నీకు ఇచ్చున్నాను, నువ్వు వడ్డీ కూడా కట్టడం లేదు, అసలు సంగతి పక్కన పెట్టు, వడ్డీ అయినా ఇవ్వాలి కదా, అది కూడా ఇవ్వడం లేదు, కాబట్టి ఇక ఫర్దర్గా నీకు అప్పులు ఇవ్వము అని అన్నారు. మరి ఇలా అప్పులు ఇవ్వగలిగే దేశము, మనల్ని కాపాడగలిగే ఒకే ఒక దేశం భారత్ కదా, మరి వాళ్ళకి వ్యతిరేకంగా నువ్వు ఎందుకు మాట్లాడావు. సో ఇవాళ నీకున్న ఆప్షన్ ఏమిటి అంటే, మళ్ళీ భారత్ దగ్గరికి వెళ్ళి శరణు కోరు, మోదీ గారిని కలువు, అయ్యా తప్పైపోయింది క్షమించండి, నేను ఇక మీకు వ్యతిరేకంగా మాట్లాడను అని చెప్పి నువ్వు వెళ్ళి సారీ చెప్పు అంటే ఇమీడియట్గా మహమ్మద్ మైసూ భారత్కు వచ్చాడు. రావడం అయితే వాస్తవం కదా, మోదీ గారు కూడా అపాయింట్మెంట్ ఇచ్చారు, కలిశాడు, కలిసి ఇక మీదట నేను మీకు వ్యతిరేకంగా మాట్లాడను అని చెప్పి ప్రామిస్ చేశాడు. చేయడముతో అమెరికాలో మనం చేసిన రా ఏజెంట్లు చేసిన ప్లానింగ్ని మనం పక్కన పెట్టాం. అంటే ఇక మీదట జాగ్రత్తగా నడుచుకో, మేము చెప్పినట్టు విను, నిన్ని బెయిల్అవుట్ చేసిన ఒకే ఒక దేశం మేము. చైనా వాళ్ళు అప్పు ఇచ్చారంటే ప్రాజెక్టులు, మేము మీకు ఎన్ని స్కూళ్ళు, కాలేజీలు, హాస్పిటల్స్, మా డాక్టర్లు, మా నర్సులు ఎంతెంతమంది వచ్చారు, నీకు అంబులెన్స్ విమానం ఇచ్చాము, హెలికాప్టర్లు ఇచ్చాము, వీటిని అంతా కూడా నువ్వు గుర్తు పెట్టుకోకుండా నీకోసరమో వాళ్ళ కోసరమో కాదు కదా, ప్రజల కోసరం కదా చేశాము, దానిని గుర్తుపెట్టుకో, కాబట్టి నిన్ను విడిచిపెడుతున్నాను అని చెప్పి ఇక్కడ మన ప్రభుత్వము రా ఏజెంట్లు చెప్పడంతో మహమ్మద్ మైసూ ఇవాళ ఆ పదవిలో ఉన్నాడు అని చెప్పి మీకు వాషింగ్టన్ పోస్ట్లో వచ్చిన ఒక ఆర్టికల్. సో దీని వెనుక సిఐఏనే ఉన్నారు, వాళ్ళు భారత్ ఒక డేంజరస్ కంట్రీ అని చెప్పాలి, ఈ ఉద్దేశముతోనే ఇలాంటి రిపోర్ట్స్, ఇలాంటి క్యాంపెయిన్, ఇలాంటి ప్రాపగాండా చేస్తున్నారు అని చెప్పి వార్తలు వచ్చాయి. వినడానికి ఎంత విచిత్రంగా ఉన్నా కూడా ఇందులో వాస్తవాలు ఉన్నాయా, లేదా సిఐఏ వాడు పనిగట్టుకొని ఇలాంటి ఆర్టికల్స్ను పబ్లిష్ చేస్తున్నాడా, ఆలోచించి కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.